అందరికి శుభములు ఆశీర్వాదాలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మీకును కలుగును గాక. ఆమేన్. 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 మనము గత వారాల నుండి మనము దేవుని యొక్క ఆత్మ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. దేవుడు తన ఆత్మని ఆయన ఇదివరకు ఎవరి మీద కుమ్మరించేవాడు అనేది మనం చూసాం. ఆయన రాజుల్ని అభిషేకించాడు, యాజకుల్ని అభిషేకించాడు, ప్రవక్తల్ని అభిషేకించాడు. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి ఆయన తన ఆత్మని కుమ్మరించాడని దేవుడి వాక్యము సెలవిస్తుంది. అందుకోసమే చివరి దినాల్లో నేను నా ఆత్మని కుమ్మరించేదను అని అన్నాడు. అంటే కుమ్మరించటమే అనాయింటింగ్. అనాయింటింగ్ అనే పదము టు పోర్ అవుట్ అంటే కుమ్మరించబడుట. అదే దాన్నే అభిషేకం అంటారు. అంటే అభిషేకం అంటే ఏంటి? ఆయన ఏం చేస్తానంటే తన ఆత్మని ఒక వ్యక్తి మీద కుమ్మరించబడటానికి కారణం ఏంటంటే, ఆయన యొక్క చిత్తము, ప్రణాళిక, ఉద్దేశము ఆ బిడ్డ పట్ల అది తన శక్తి చేత అవ్వదు గాని, ఆయన చేసే ఆలోచన మీద అవ్వదు గాని, తన ఆత్మ చేతే అది సాధ్యం అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించాడు. మనకి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడిచ్చాడు. ఎందుకంటే మన బలము, మన శక్తి వలన అది సాధ్యం కాదు. మనం సమస్తము జయించాలంటే అది తన ఆత్మ చేతనే. అందుకే నీ బలహీనతలను నువ్వు ఎలా జయిస్తున్నావంటే ఆత్మ వరాలు లేకపోతే ఆత్మ ఫలము ద్వారా నువ్వు దాన్ని జయించుకుంటూ వస్తున్నావంటే అది దేవుడి కృప. ఎందుకంటే నీకు సహాయం చేయవాడు, నీతో తోడై ఉన్నవాడు, నీలో నివసించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకోసమే లోకంలో ఉన్నవాడు కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి అట్లా సాధ్యం అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే నీకు పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నువ్వు అదే పాపంలో బ్రతికి బ్రతికి నువ్వు జీవిస్తూనే ఉంటావు. దాన్ని జయించే శక్తి నీకు లేదు. అందుకోసం ఆత్మని కుమ్మరించినప్పుడు నువ్వు అద్భుత కార్యాలు చేయగలుగుతున్నావు, మహత్కార్యాలు చేయగలుగుతున్నావు, సూచన కార్యాలు చేయగలుగుతున్నావు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించడానికి కారణం ఏంటంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వలనే. ఎందుకంటే నీలో నుండి ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడంట. తండ్రి కుడి పార్శ్వం వైపు కూర్చొని ప్రభు ఎలా విజ్ఞాపన చేస్తున్నాడో, మన పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి ఉండి, మనం ఏ ప్రార్థన చేయాలో తెలియనప్పుడు ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే, మనము మళ్ళీ పాపంలో పడకుండా, మనం బలహీనతలు అవ్వకుండా, మనం బలవంతులుగా మార్చటానికి ఆయన ప్రణాళిక ఉద్దేశము మన పట్ల సంఘం పట్ల జరిగించటానికి ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు అందరి మీద ఆత్మని కుమ్మరించాడు. పలానా వ్యక్తి మీద కాదు, దైవజనుల మీద కాదు, ప్రవక్తల మీద కాదు, లేకపోతే యాజకుల మీద కాదు గాని ఆయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ మీద ఆయన ఆత్మని కుమ్మరించి అందుకోసమే మీరు అనేక దర్శనాలు చూడటానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. మీరు ప్రవచనలు మీరు ప్రవచిస్తున్నారంటే కేవలము పరిశుద్ధాత్మ దేవుడు. అందుకోసమే వాళ్ళు ఆత్మతో నింపబడినప్పుడు వాళ్ళు అనేక భాషల్లో మాట్లాడారని, అలాగే ప్రవచించారని, ఆళ్ళు వాక్కు శక్తి కలిగి ఉన్నారని దేవుడు వాక్యము మనకి సెలవిచ్చుకుంటూ వస్తుంది. అందుకోసమే దేవుడు సంఘానికి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. నిరంతరము మీకు తోడై ఉండటానికి, నీలో ఉండటానికి ఆయన పంపించిన ఆత్మ, ఆయన ఆదరణకర్త అయిన దేవుడు, సత్య స్వరూపైన ఆత్మ దేవుడు నీకు నాకు అనుగ్రహించడానికి కారణం ఏంటంటే ఆయన ప్రణాళిక ఉద్దేశము. ఆయన సంఘంలోకి రాగానే ఆయన మొదటి పని చేస్తుంది ఏంటంటే నీతి నిమిత్తము, ఆమేన్, పాపం నిమిత్తము, అలాగే తీర్పు నిమిత్తము సంఘానికి తెలియపరిచేవాడుగా ఉన్నాడు. మన జీవితంలో పాపం ఉందని తెలియపరిచేదే పరిశుద్ధాత్మ దేవుడు. దాన్ని ఒప్పుకున్నట్లు చేసేదే పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు పశ్చాత్తాపడటానికి కారణం కూడా పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే నీకు ఒకసారి పాపము ఆయన తెలియపరిచినప్పుడు నువ్వు వెంటనే పశ్చాత్తాపడాలి అని తెలియపరిచి దేవుడు క్షమాపణ నువ్వు పొందుకోవాలని మనకి తెలియపరిచేదే పరిశుద్ధాత్మ దేవుడు. అది అద్భుత కార్యము అది. ఎందుకంటే దేవుడు తన సంఘానికి ఇచ్చిన గొప్ప వరము పరిశుద్ధాత్మ దేవుడు. అందుకోసం అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము
38, 39 వచనాలు ఒక్కసారి చదువుదాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38, 39. అవును. పేతురు మీరు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికిని అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు చూడండి, ఆత్మ కార్యము ఎలాంటిదంటే, ఆయన్ని నీ పాపములు తెలియపరిచి, దాన్ని ఒప్పుకున్నట్ల చేసి, నీకు పశ్చాత్తాపం కలిగించేది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకోసం వాళ్ళు నమ్మి బాప్తిజం పొందినప్పుడు, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందినప్పుడు, మొదటిగా దేవుడు వాళ్ళకిచ్చిన వరం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆళ్ళకే కాదు, ఇంకా రాబోయే వారు కూడా, విశ్వసించే వారు కూడా, ఇంకా అన్యులు కూడా దేవుడేం చేశాడంటే, అన్యుల మీద కూడా తన ఆత్మని కుమ్మరిస్తాడని ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి, వాళ్ళు మొదటి సంఘము, వాళ్ళు ఆత్మతో నింపబడయి, ఆత్మ పూర్ణులై వాళ్ళు జీవించినట్లుగా కనిపిస్తూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళింక జీవితాల్లో ఏం అడగల దేవుణ్ణి. వాళ్ళు ఆత్మనే కుమ్మరించమని అడిగారు. ఎందుకంటే, నీకు పరిశుద్ధమైన జీవితం కావాలన్నా, నీతి గురించి నీకు తెలియపరచాలన్నా, రేపు తీర్పు గురించి తెలియపరచాలన్నా, లేకపోతే పాపం గురించి నీకు తెలియపరచాలన్నా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించడానికే వచ్చాడు. ఆయన ఏం చేస్తాడంటే, ఆ యొక్క వరము ద్వారా మనం ఏం చేస్తున్నామంటే, మనలో మార్పు కలుగుతుంది. మనకి నూతన మనసు, నూతన హృదయము మనకి కలిగించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఏం చేస్తాడంటే, నిన్ని ఆ యొక్క మనసుని, ఆ రాతి గుండెని తీసివేసి మాంసం గుండె దయచేస్తాడు. ఎందుకంటే నీలో, నీ హృదయంలో దేవుని యొక్క ప్రేమ, రోమిలికి రాసిన పత్రిక 5:8 ప్రకారంగా ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుడి యొక్క ప్రేమ నీలో కుమ్మరిస్తున్నాడు. ఆ ప్రేమ వలన నువ్వు అనేక విషయాలు నువ్వు తెలుసుకుంటున్నావు. దేవుడి గురించి తెలుసుకుంటున్నావు. దేవుడు నీ గురించి ఏది ఏర్పరచుకున్నాడో నువ్వు తెలుసుకుంటున్నావు. అలాగే ఈ నీ సహోదరుల్ని నువ్వు ప్రేమించినట్టు వారుగా నువ్వు ఉంటున్నావు. కాబట్టి ఆయన ఆత్మ ద్వారా ఇది సాధ్యమవుతుంది. అందుకోసం పాత నిబంధనలో కూడా ఒక మాట సెలవిచ్చాడు. మనం ఇదివరకు చూసాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. 1 సమూయేలు 10:6. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నీకొక నూతన మనసు, లేకపోతే నీకొక క్రొత్త మనసు రావాలంటే ఆయన రావాల్సిందే నీ జీవితంలో. అందుకోసం మీరు గమనించండి. ఆత్మ లేని సంఘాలు అనేక ఉన్నాయి ఈ లోకంలో. వాళ్ళు వా ఎళ్తారు, వాక్యం వింటారు. కానీ వాళ్ళలో మార్పు ఉండదు. ఎందుకు? ఆ వాక్యమే ఆత్మ ద్వారా రాలేదు. ఎందుకంటే ఆ దేవుడు మాట్లాడినప్పుడు ఆయన మాటలు జీవమై ఉన్నది, ఆత్మై ఉన్నదని సెలవిచ్చాడు. ఎందుకంటే ఆ జీవం గల మాటల ద్వారా, ఆత్మ ద్వారా ఏమవుతుందంటే, నీకొక మారు మనసు లేక ఒక నూతన మనస్సు కలిగించువాడే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకోసం వాళ్ళు గుడికెళ్తారు, వాక్యం వింటారు. కానీ వాళ్ళలో మార్పుండదు. మళ్ళీ బయటికొచ్చి వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తానే ఉంటారు. మీరు గమనించండి. మళ్ళీ ఈ 6 రోజులు ఎలా బ్రతుకుతారంటే, లోకపరంగా బ్రతుకుతూ ఉంటారు. కానీ ఆత్మ పొందిన వాడు ఏం చేస్తాడంటే, ఆయన ఈ లోకాని జోలికి వెళ్ళడు, పాపము జోలికి వెళ్ళడు. ఎందుకంటే ఆత్మ మూలంగా ఆయన జన్మించాడు కాబట్టి, ఆత్మ విషయాలే ఆయన అనుకరిస్తూ ఉంటాడు. ఆత్మ విషయాలే ఆయనకి ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ దేవుణ్ణి తృప్తిపరిచేవాడుగా ఆయనుంటాడు. పాపము చేయకుండా దేవుణ్ణి తృప్తిపరచాలి. దేవుడు భయము, భక్తితో నేను జీవించాలి అన్నట్లుగా మనస్సు వాళ్ళు కలిగుంటారు. అందుకోసం పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నీవు ఒక నూతన మనస్సుని నువ్వు పొందుకుంటున్నావు. ఈ ఆత్మని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా కుమ్మరించబడాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా మనం చేయాల్సిన పనేంటంటే అపోస్తల కార్యము 5వ అధ్యాయము 32వ వచనం ప్రకారముగా 5:32. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు
ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఆమేన్. ఆమె ఆత్మ ఎవరికి అనుగ్రహించబడుతుంది? విధేయత కలిగిన విధేయులైన వారికి. ఆమేన్ హల్లెలూయా. దేవుడు మాటలు విని దాన్ని గైకొని దాన్ని చేసేవారుగా ఉంటే గనక నీవు విధేయత చూపిస్తున్నావు కాబట్టి ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుడు తన ఆత్మని కుమ్మరిస్తాడన్నాడు. ఆత్మ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడు కుమ్మరిస్తాడో మనకి తెలియదు. కొంతమందికైతే బాప్తిజానికి ముందే కుమ్మరించాడు. మీరు కొర్నేలియా ఇంట్లో మీరు చూశారు. ఆ అవును. పేతురు వాక్యము చెప్తుండగానే అది దేవుడు కృప. అది ఎప్పుడు ఆయన కుమ్మరిస్తాడో మనకి తెలీదు. కానీ మనం మటుకు ఆత్మ గురించి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుకోసమే 120 మందిని వాళ్ళు కూడుకొని ఆయన ఏం చెప్పాడు? మీరు వేచి ఉండండి. దేవుడు ఆ వాగ్దానము నెరవేర్చే వరకు మీరు వేచి ఉండండి. తండ్రి తన ఆత్మని పంపిస్తున్నాడు. ఏమన్ ఆళ్ళు వేచి ఉండి వాళ్ళు 120 మంది వాళ్ళు మొదటి సంఘంగా మనం చూస్తూ ఉంటాము. అది యూద సంఘము. ఆ సంఘంలో దేవుడు ఆత్మని కుమ్మరించాడు. వాళ్ళందరూ దేవుడు ఆత్మని పొందుకున్నారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్ హల్లెలూయా. తర్వాత వాళ్ళ బాప్తిజం పొందారో లేదో దేవుడి వాక్యం మనకి తెలియపరచబడలేదు గానీ, కొర్నేలీయుల ఇంట్లో అయితే వాళ్ళు ఆత్మని పొంది వాళ్ళ తర్వాత బాప్తిజము పొందినట్లుగా మనం చూస్తూ ఉంటాము. కొంతమందికైతే దేవుడు ఆత్మ ఉన్నాడని కూడా వారికి తెలీదు. కొన్ని అవును. సంఘాలకి దేవుడు ఆత్మ ఉన్నాడని కూడా తెలీదు. అప్పుడు పౌలు గారు వెళ్లి దేవుడు ఆత్మ గురించి మీరు విశ్వసించిన యెడల మీరు ఆత్మని పొందారా అంటే, మేము అసలు ఆత్మ గురించి మేము వినలేదండి అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. అందుకోసమే దేవుడు ఏం చేశాడంటే పౌలు గారిని పంపించి మళ్ళీ దేవుని యొక్క వాక్యము ఆళ్ళకి ప్రకటించి దేవుడు యేసుక్రీస్తు ప్రభు నామంలో వాళ్ళకి బాప్తిజం ఇచ్చిన తర్వాత వాళ్ళ మీదకి చెయ్యి వేసిన తర్వాత ఆళ్ళు దేవుని యొక్క ఆత్మని వాళ్ళు పొందుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఆమేన్ హల్లెలూయా. మీరు గమనించండి. మొదటి సంఘము ఆత్మ సంఘము. ఆత్మ ద్వారా నడిపించబడిన సంఘము. ఆమేన్ హల్లెలూయా. అందుకోసమే నేను వెళ్ళటము మీకే మేలు అని సెలవిచ్చాడు దేవుడు. ఎందుకంటే ఆయన ఆత్మని పంపించాడు. ఇప్పుడు మనకి తోడు ఈ లేఖనముల్ని తెలియపరచువాడు ఆయనే, సత్యంలోకి నడిపించువాడు ఆయనే, సర్వ సత్యంలోకి నడిపించువాడు ఆయనే. దేవుడు వాటిలో తీసుకొని మనకి బోధించువాడు ఆయనే. మనకి జరగబో సంగతులు తెలియపరిచే ఆయనే. అందుకోసమే మనం ప్రవచిస్తున్నాము. అందుకోసం మన దర్శనాలు చూస్తున్నాము, కలలు చూస్తున్నాను. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు జరగబో సంగతులు మనకి తెలియపరుస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసం మనం కూడా ఆత్మని గనక మనం పొందినట్లయితే మనము కూడా ఆయన రూపంలోకి మార్చబడుతున్నాము. కే మొదటిది ఏంటంటే మళ్ళీ దేవుని యొక్క కుమారుడుగా మనం మార్చబడుతున్నాం. దేవుడి యొక్క కుమార్తెగా మార్చబడుతున్నాం. మనం దేవుడి యొక్క మనస్సు మనం కూడా కలుగుతున్నాం. దేవుడి యొక్క హృదయము మనం తెలుసుకుంటున్నాం. కేవలము ఆత్మ ద్వారానే. దేవుడు మన కొరకు ఏది ఏర్పరచుకున్నాడో ఆత్మ ద్వారా మనకి తెలియపరచబడుతుందని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఆమేన్ హల్లెలూయా. అందుకోసం కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10 వచనాల ప్రకారంగా మనకు ఆత్మ ద్వారా ఈ సంగతులన్నీ మనకి తెలియపరచబడుతుంది. చూడమ్మా ఒకసారి. 2 కొరింథీయులు 9వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9, 10 వచనం. 1:2-19. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ చూసారా? ఆత్మ దేవుడు తన కుమార్తెలకైతే ఈ విషయాలన్నీ ఏది అది కంటికి కనబడనది, చెవులకి వినబడనది, హృదయానికి గోచర మనుష్య కాని హృదయం విషయాలన్నీ ఇవన్నీ ఎలా తెలియపరుస్తున్నాడంటే తన ఆత్మ చేత మనకి సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఇది ఆత్మ విషయాలు కాబట్టి మానవుడు గ్రహించలేకపోవటానికి కారణం ఏంటంటే ఆయనకి ఆత్మ లేదు కాబట్టి. దేవుడి సంగతులు మనకి తెలియపరచబడాలన్నా, దేవుడు వాటిలో తీసుకొని మనకి బోధించాలన్నా పరిశుద్ధాత్మ దేవుడే. అందుకోసం మనం ఆత్మతో చివరి సంఘము ఆత్మతో నింపబడ ఉండాలని నా ఆశ. ఎందుకంటే మొదటి సంఘం ఎలా ఉందో నేను విశ్వసిస్తున్నా. చివరి సంఘము కూడా అదే ఆత్మ శక్తి వాళ్ళు కలిగి ఉంటారు. ఆత్మ బలము కలిగి ఉంటారు. ఆత్మ పూర్ణై జీవిస్తారు. ఆమేన్ హల్లెలూయా. ఆత్మ వాటి గురించే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. లోక వాటి గురించి గాని, లేకపోతే ఈ యొక్క పదవుల గురించి గాని వాళ్ళు అసలు ఆశ పడరు.
దేవుడు వాటి గురించే, పై వాటి గురించే వాళ్ళ ధ్యాస ఉంటుంది. ఆమేన్. ఎందుకంటే వారు నివాస స్థలము అక్కడే ఉంది కాబట్టి, దేవుడు వాళ్ళ కొరకు హల్లెలూయా. సిద్ధపరిచాడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. మనము కూడా హల్లెలూయా. అందుకోసం దేవుడు ఆత్మ ఏం చేస్తాడంటే, దేవుడు హృదయము మనకి తెలియపరుస్తున్నాడు. మనం దేవుడు ఆత్మని పొందుకున్న తర్వాత మనకు ఒకలాంటి మారు మనస్సు, నూతన మనస్సు, నూతన హృదయము మనకు కలగడానికి కారణము అదే. అందుకోసమే దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 38వ వచనంలో, ఆత్మ కలిగిన వారు వాళ్ళు మేలు చేసేవారుగా ఉంటారు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. గమనించండి. ఆమేన్. ఆమేన్. 10:38. చదవండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననున్నదియే. దేవుడాయనకు తోడైయుండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆమేన్. ఆమేన్. ఆ మేలు ఆమేన్. ఏంటి? ఆయన చేస్తున్న మేలేంటి? ఇప్పుడు బంధకాల్లో ఉన్నవారు ఉన్నారు. వాళ్ళని విడిపించాడు. ఇప్పుడు వాక్యము ఆయన ప్రకటించాడు. సువార్త ప్రకటించాడు. తండ్రి గురించి ఆయన తెలియపరిచాడు. ఆయన అనేక మందికి మేలు చేసిన వాడుగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన జన సమూహము చూసినప్పుడు ఆయన కనికరించాడు. మీరు గమనించండి, దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు దేవుడి యొక్క హృదయము, మనస్తత్వముని కలిగి ఉండటానికి అది సాధ్యమవుతుంది. లేకపోతే కఠినమైన హృదయమును కలిగి ఉంటే నువ్వు మేలు చేసేవారుగా నువ్వు ఉండలేవు. అదే ఆత్మని పొందుకోగలిగితే గనక మనము కూడా పరిశుద్ధాత్మ దేవుని కలిగినప్పుడు మనం చిన్న చిన్నగా మనము మేలు చేసుకుంటూ వస్తాం. మనం కూడా సువార్త ప్రకటించి కొంతమందికి చెప్పటం గాను, లేకపోతే కొంతమంది కోసం ప్రార్థన చేయటం గాని, లేకపోతే బంధకాలను ఉన్న వాళ్ళని విడిపించటమును, కట్టులు ఉన్న వాళ్ళని వాడికి వెళ్లి విడిచిపించడము, లేకపోతే చెరసాల్లో ఉన్న వారిని మనము విడిపించే వారుగా మనం ఉంటున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు మేలు చేసేవాడుగా నువ్వు ఉంటావు గాని, కీడు చేసేవాడుగా నువ్వు ఉండవు. మనం కీడు చేస్తున్నామంటే మనం పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకోలేదని దానికి అర్థం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు అట్టి పాత హృదయమును కలిగి ఉండవు దేవుని బిడ్డలారా. నువ్వు పాత మనస్సు కలిగి ఉండవు. నూతన మనస్సును కలిగి ఉంటావు. దేవుడు హృదయముని కలిగి ఉంటావు. దేవుడు మనస్తత్వాన్ని కలిగి ఉంటావు. దేవుడు ఎలా ప్రేమించాడో నువ్వు కూడా అలాగే ప్రేమించేవాడుగా నువ్వు ఉంటావు. అలాంటి మనస్తత్వం నీలో ఉండదు. ఆ పాత స్వభావం అనేది ఉండదు. ఆయన రక్తము చేత ఆయన అది కడిగి వేస్తాడు. తన ఆత్మ చేత నీకు ఒక నూతన మనసు, నూతన హృదయము దయచేస్తున్నాడు. అందుకోసమే మనం ఆత్మని పొందుకున్నప్పుడు మనం వేరే వారుగా మనం ఉంటామని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మారు మనస్సు, నూతన మనస్సు మనం కలిగి ఉంటామని చెప్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది? గర్భం ఉన్న వాళ్ళు ఏమైపోతారు? గర్విష్ఠులు ఏమైపోతారు? వెంటనే తగ్గింపే స్వభావము కలిగి ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే తీసివేస్తారు. ఇది దేవుడి స్వభావం కాదు అని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్వభావాన్ని పక్కన పెట్టేసి దీనుడు అనే వస్త్రాన్ని వాళ్ళు ధరించుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మనం దీనులుగా మార్చబడాలి. చాలా మంది తన తాను వాళ్ళు హెచ్చించుకుంటున్నారు. కానీ మనల్ని దేవుడే హెచ్చించాలి. ఆయన హెచ్చించాలి. అప్పుడు వరకు మనం ఏం చేయాలి? మనం దీనులుగా మనం జీవించాలి. ఎందుకంటే ప్రభు సెలవిచ్చిన మాట అది. ఆయన ఏమై ఉన్నాడంట? 11:29 మత్తయి సువార్త ప్రకారం నేను సాత్వికుడిని అంటున్నాడు. దీన మనసు కలవాడు. నేను దీన మనస్సు కలిగిన వాడిని అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే నువ్వు ఆయన ఆత్మ ద్వారా నువ్వు జన్మించబడితే గనక, నువ్వు ఆయన ఆత్మ ద్వారా నువ్వు ఆత్మని పొందుకునుంటే గనక నువ్వు కూడా అలాంటి మనస్తత్వమే నువ్వు కలిగి ఉంటావు. గమనించండి. ఆమేన్. హల్లెలూయా. నీలో ఆత్మ ఫలము కనబడుతూ ఉంటుంది. ఆ దీనత్వం కనబడుతూ ఉంటుంది. అలాగే తగ్గింపే స్వభావము నీలో కలుగుతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకోసమే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా ఆయన చూడండి ఎంత దీనుడో మీరు చూడండి ఒకసారి. దేవుడు ఎంత గొప్పవాడో ఆయన అంత దీనుడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆమేన్. ఆయన విధేయత చూపి తన తాను తగ్గించుకున్న వాడు ఎవరుంటారు చెప్పండి?
ఆయన సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, భూమి ఆకాశములు మహాకాశములు సృజించిన దేవుడు, ఆయన మాట చొప్పున సమస్తము సృజించిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు! భూమి ఆకాశములు, ఆయన పీఠము ఎక్కడ ఉందంట? భూమి మీద ఉంటంట. ఆయన సింహాసనం ఎక్కడ ఉందంట? ఆయన ఎక్కడ ఆకాశము ఉంది? ఆకాశము ఆయన ఆకాశం. సింహాసనము, భూమి ఆయన ఆకాశం ఆయన పాదపీఠము. సింహాసనం. ఆమేన్, హల్లెలూయా. అట్టి హల్లెలూయా. గొప్ప దేవుడు ఆయనకి ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడంట? తగ్గింపే తనను తాను స్వభావము, విధేయత కలిగి ఆయన తాను తగ్గించుకున్నాడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుని సంగమా, ఆమేన్. నువ్వు ఆత్మని కలిగి ఉంటే నువ్వు తగ్గించుకుంటూ ఉంటావు, వేరే వాళ్ళని హెచ్చిస్తూ ఉంటావు. అది ఒక గొప్ప లక్షణము. నీలో ఆత్మ ఉన్నప్పుడు నీవే తగ్గించుకుంటూ ఉంటావు. నేను ఎవరిని కాదు, ఐఎమ్ నథింగ్ ఓ లార్డ్, యు ఆర్ ఎవ్రీథింగ్. అందుకోసమే ఆత్మ పొందిన యోహాను, బాప్తిజం ఇచ్చే యోహాను కూడా ఆయన హెచ్చించబడాలి, నేను నేను తగ్గించబడాలి తగ్గించబడాలి. అని ఒక తగ్గింపే స్వభావం కలిగి ఉన్నాడు. ఆత్మ కలిగిన వారు అట్టి స్వభావం కలిగి ఉంటారు. ఆత్మ లేని వారిలోనే వచ్చిన చిక్కు అంటే ఏంటంటే, నేను గొప్పవాణ్ణి, నేనే వాక్యం చదవాలి, నేనే పాటలు పాడాలి, నేనే మొత్తం చేయాలి, ప్రార్థన చేయాలి, నేనే 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 అనే స్వభావము కలిగి ఉంటారు. అంటే వాళ్ళు ఏంటి? ఆత్మ చేత కాదు, శరీరము చేత, శరీర క్రియలో మనకు కనబడుతూ ఉంటాయి దేవుని సంగమా. కానీ ఆత్మ కలిగిన వారు వేరే వాళ్ళని హెచ్చించే వారుగా కనిపిస్తూ ఉంటారు. ఆమేన్. వాళ్ళకి వాళ్ళు తగ్గించుకుంటారు. వాళ్ళకి అవకాశం రాకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటి మనిషిని వాళ్ళు హెచ్చించేవారుగా ఉంటారు. వాళ్ళకి ప్రార్థన అవకాశం రాకపోవచ్చు, కానీ వేరే వాళ్ళకి ప్రార్థన ఇస్తారు. వాళ్ళకి చదవడానికి అవకాశం రాకపోవచ్చు, కానీ వేరే వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే వేరే వాళ్ళని నువ్వు హెచ్చించే కొద్దీ దేవుడు ఆ స్వభావము నీలో చూసి ఆయన తాను తగ్గించుకునే వారిని ఆయనే హెచ్చిస్తారని వాగ్దానం చేశాడు. కాబట్టి వాళ్ళు ఎరిగి ఉంటారు ఆ ఆమేన్. వాగ్దానం. గమనించండి, ఆమేన్. దేవుడు ఆత్మని కలిగిన వారు ఆత్మ ఫలము కనిపించాలి దేవుని సంగమా. ఉమ్. ఆత్మ ఫలము నీలో లేకపోతే నీవు ఏం చేస్తా ఉంటావు అంటే హెచ్చిస్తూ ఉంటావు. అందుకోసం దేవుడు అప్పుడు కోరింది, ఇప్పుడు కోరేది ఒకటే. మీరు మిఖా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. మీకా 6:8 అన్న. అవును. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా ఏది నడుచుకొనుటయు ఉత్తమమో మీకు తెలియచేయబడినది అంటున్నాడు. ఉమ్. దేవుడు తెలియపరచువాడు. అనేక విషయాలు మనకి తెలియపరచేవాడే దేవుడు. తన ఆత్మ చేత ఏది దేవుడు సన్నిధిలో ఉత్తమమైనదో ఆయన మనకి తెలియపరచేవాడుగా కనిపిస్తున్నాడు. ఒకసారి చూడండి అదేంటో. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆమేన్. చూసారమ్మా, ఆమేన్. ఎలాంటి స్వభావం కలిగి ఉంటావు? హల్లెలూయా. దీన మనస్సు కనికరము కలిగి దీన మనస్సు కలిగి నీ నీ దేవుడు దేవుని సన్నిధిలో నువ్వు ఎదుట దీనుడుగానే ఉంటావు. ప్రవర్తించు. నీ ప్రవర్తన ఎలా ఉంటుందంటే దీనత్వం కలుగుతూ ఉంటుంది ప్రతి విషయంలో. నీ మాటల్లో గాని, నీ చేతల్లో గాని, నువ్వు దేవుడికి ఇవ్వటంలో గాని, నువ్వు దేవుడి కొరకు ఏది చేసినా ఒక్క ఒక్కలాంటి దీన మనస్సు కలిగే స్వభావము కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు. వాళ్ళకి వాళ్ళు హెచ్చించుకోరు. ఏం చేసినా అది దేవుడు మహిమకార్థంగానే చేస్తారు. ఎందుకంటే చివరికి మహిమ ఎవరికి చెందాలంటే ఆయనకే చెందాలి. అందుకోసం ఈ విషయం మీకు తెలియపరుస్తున్నాను అంటున్నాడు. ఇది తెలిసిన విషయమే అంటున్నాడు. అంటే ఇది వరకు దేవుడు చెప్పాడు, మరొక్కసారి వాళ్ళకి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వాళ్ళకి జ్ఞాపకంకి తీసుకొస్తున్నాడు. ఏమిటంటే వాళ్ళు కనికరము కలిగి ఉండాలంట. టు డూ జస్ట్లీ, ఆమేన్, To walk and to humbly walk humbly before your God. before your God. దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనం తగ్గించుకోవాలని ఒక స్వభావము కలిగి ఉంటారు. అందుకోసమే మన ప్రభుని యేసుక్రీస్తు కూడా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చినప్పుడు, ఆయన బాప్తిజము పొందినప్పుడు, ఆత్మ బాప్తిజం పొందినప్పుడు ఆయన కొన్ని లక్షణాలు మనకి చూపించాడు. ఆత్మ కలిగిన వారు కొన్ని లక్షణాలు కలిగి ఉంటారు. మీరు గమనించినట్లయితే ఆయన పరిచర్యలో ఆయన చేసిన మేలు గాని,
ఆయన చేసిన క్రియలు గాని అవి ఎలాగున్నాయో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడు తల్లి. 14. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. ఆమేన్. సాయంకాల హల్లెలూయా. మొదటిగా మీరు గమనించండి. నీ ఉమ్. దేవుడైన యెహోవా నీకు ఏమి కోరుచున్నాడు? నువ్వు కనికరముగా ఉండాలి అనేది కోరుతున్నాడని పాత నిబంధనలో చెప్తున్నాడు. ఇక్కడ ఆత్మ దేవుడు కలిగిన మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన జన సమూహమును చూసి ఆయన కనికరించేవాడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు హల్లెలూయా. గమనించండి దేవుని సంగమా. ఆత్మ కలిగిన వారు వేరే మనుషులు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళు కనికరము కలిగి ఉంటారు. వేరే వాళ్ళు కష్టపడుతున్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు వాళ్ళు కనికరము కలిగి వాళ్ళని లేవనెత్తేవారుగా ఉంటారు తప్ప, వాళ్ళ కోసం ప్రార్థన చేసేవారుగా ఉంటారు తప్ప, వాళ్ళని స్వస్థపరిచేవారుగా ఉంటారు తప్ప, వాళ్ళు వేరే మనసు వాళ్ళకి కలిగే ఉండరు. ఎందుకంటే కనికరము దేవుడు కనికరించేవాడు కాబట్టి వాళ్ళు అదే మనస్తత్వము వాళ్ళు కలిగి ఉంటారు. ఎందుకంటే ఆత్మ వారు దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరిస్తున్నాడట. ఆ ప్రేమ చేత నువ్వు కనికరము కలుగుతున్నావు. వేరే మనిషిని నువ్వు అదే కళ్ళు దృష్టితో, అదే మనస్తత్వంతో, దేవుడు చూచే మనస్తత్వంతోనే మనము చూస్తూ ఉంటాం. ఎందుకంటే అదే స్వభావం దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన ఆత్మ మన మీద ఉంది కాబట్టి, అలాంటి నూతన మనస్సు, నూతన హృదయం మనకి దయచేస్తున్నాడు కాబట్టి, మనము కూడా కనికరించే వారుగా ఉంటాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 31, 32 వచనాలు చదువుతారు. 31, 32. మూగవారు మాటలాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమ పరచరి. ఆమేన్. ఆమేన్. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియూ లేదు కనుక వారి మీద కనికర పడుచున్నాను. వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తి పరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి. దేవుడికి మహిమ ఆమేన్. కలుగును గాక. ఆమేన్. మీరు గమనించండి, తన శిష్యుల్ని పిలిచి ఆ జన సమూహం చూచి, ఆమేన్, ఒకసారేమో 4000 మందిని ఆయన కనికరము ఆయన చూపించాడని, ఆ తర్వాత 5000 మందిని మగవారు ఆయన మాట్లాడారు. కనికరము అవును. చూపించి వాళ్ళకి ఏం తినిపించాలి, వాళ్ళు ఇంత దూరం వచ్చారు. మీరు గమనించండి దేవుని ఆమేన్. సంగమా, దేవుడు కనికరం. తన ప్రజల గురించి ఆలోచించేవాడు. ఆమేన్. తన ప్రజల్ని ఆలోచించేవాడు. అదే ఆత్మ నువ్వు కలిగి ఉంటే గనక, తన ప్రజల గురించి నువ్వు ఆలోచించే దానిలాగా నువ్వు నువ్వు కూడా ఉంటావు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే హల్లెలూయా. ఈ లోకంలో దేవుడు ఎందుకు ఉంచాడు? ఎందుకు దీవించాడు? అబ్రహాముతో చెప్పాడు, నేను నిన్ను దీవెనకరంగా నేను ఉంచుతాను అన్నాడు. ఇప్పుడు నీకిచ్చిన డబ్బు, నీకిచ్చిన ఆస్తి, నీకిచ్చిన అంతస్తు, నీకిచ్చిన పేరు ఆయనదే. ఆయన దీవెనలు బట్టి మనం అయి కలిగి ఉన్నాం. కానీ ఆయన మనస్తత్వం ఎలాంటిదంటే, ఆయన ఎంత గొప్ప దేవుడంటే, ఆయన వేరే వాళ్ళ గురించి ఆలోచించేవాడు. వీళ్ళకేదైనా పెట్టు అంటున్నాడు. వీళ్ళకేదైనా తినిపించు అంటున్నాడు, శిష్యులతో చెప్తున్నాడు. ఇప్పుడెక్కడ కొంటామయ్యా? మన దగ్గర అంత డబ్బు లేదు. ఈ జనసమూహం తినిపించాలంటే అసాధ్యం అన్నట్లుగా మాట్లాడారు. దేవుని సంగమా, ఆయన తన సంఘం గురించి ఆలోచించే దేవుడై ఉన్నాడు. మనం హల్లెలూయా. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి అనేది ఆయనకి వదిలేస్తే, ఆయన నీతిని, ఆయన రాజ్యంని వెతికేవారుగా మొదట ఉంటే, వెళ్ళి. ఆయన సమస్తముని సమకూరుస్తానని వాగ్దానం చేశాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీ గురించి హల్లెలూయా. ఆలోచిస్తున్నాడు. పక్షుల గురించి ఆలోచించే దేవుడు నీ గురించి ఆలోచించాడమ్మా. ఉమ్. ఆ! వాళ్ళకి ఏం తినిపించాలి, వాళ్ళకి ఏం త్రాగాలి, వాళ్ళు ఎలా జీవించాలనేది ఆలోచించే దేవుడు తన సృష్టిని ఆయన ఎలా వదిలేస్తాడనుకుంటున్నాము? ఆయన కనికరము కలిగిన దేవుడు. ఆయన కనికరము మనము కూడా కలిగుండాలి. ఆ కనికరము పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే వస్తుంది. ఎందుకంటే దేవుడు ప్రేమ మన హృదయంలో కుమ్మరిస్తున్నాడు కాబట్టి.
మొదటిగా మనకు కనిపించేది ఏంటంటే మన జీవితాల్లో దేవుని ప్రేమ, ఆత్మ కలిగిన వారు దేవుడి యొక్క ప్రేమ వాళ్ళలో కనిపిస్తూ ఉంటది. అది రుజువు. అదే రుజువు. వాళ్ళు కనికరము. వేరే వాళ్ళకి సహాయము చేసేవారుగా ఉంటారు. వేరే వాళ్ళని లేవనెత్తేవారుగా ఉంటారు. వాళ్ళకి హింసపరిచినట్లు మాట్లాడు. తగ్గింపే స్వభావము వాళ్ళు కలిగి ఉంటారు. ఎందుకంటే దేవుడు తన ఆత్మ చేత మనల్ని ఏం చేస్తాడంటే ఒక పాత హృదయము, ఆ పాత మనస్తత్వంని తీసివేసి ఒక నూతన మనస్సు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ నూతన మనస్సు ఎవరిదో కాదు. అది దేవుడి స్వభావము, దేవుడి మనస్సే. ఆయన ఆ మనస్సు మనకి కలిగిస్తున్నాడంటే అది ఆత్మ చేసే కార్యము. మత్తయి సువార్త 20 అధ్యాయము 34 వచనం ఒకసారి చూడగలరు. 20 అధ్యాయము 34 వచనం. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ఆమేన్. ఆమేన్. మీరు గమనించండి దేవుని సంగమా, ఆయన కనికరపడి. చేసిన ప్రతి స్వస్థత కనికరము వలనే. ఆమేన్. ఆయన కనికరము చూపించి వాళ్ళని స్వస్థపరిచాడంట. కనికరము చూపించి మరణించిన వాళ్ళని కూడా ఆయన లేవనెత్తినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక విధవరాలు తన కుమారుడు చనిపోయినప్పుడు ఆయన ఆమెని చూసి ఆమెని కనికరించాడు కాబట్టి ఆ పాడిని ఆయన ముట్టాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆ బిడ్డని లేవనెత్తినట్లుగా ఆయన కనబడుతుంది. కేవలము ఆయన కనికరము. ఆమేన్. ఆ కనికరము వలనే ఈ దినాన కూడా మనల్ని స్వస్థపరుస్తున్నాడు. ఆ కనికరము వలనే దేవుడు అనేక మందికి రోగిల్ని ఆయన తొలగిస్తున్నాడు. మన మధ్య నుంచి రోగాల్ని తొలగిస్తున్నాడంటే కేవలము ఆయన కనికరము వలనే. ఎందుకంటే ఆయన ఆమేన్. కనికరించే దేవుడు కాబట్టి నువ్వు గనక అదే ఆత్మని కలిగి ఉంటే గనక, నువ్వు ఆత్మ ద్వారా జన్మించినట్లు కనుక నువ్వు కూడా అదే కనికరము నువ్వు కలిగి ఉంటావు. అందుకోసమే నేను మిమ్మల్ని కనికరించినట్లుగా మీరు ఇతరుల్ని కనికరించండి అని లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనంలో చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యాస్ ఐ యామ్ మర్సిఫుల్ టు యూ, యూ బి మర్సిఫుల్ టు అదర్స్ అన్నాడు. ఎందుకంటే ఆమేన్. అదే దేవుడు నీలో కనిపించాలన్నా, దేవుడు స్వభావము నీలో కనిపించాలన్నా, నువ్వు చేస్తున్న కార్యాలు బట్టి దేవుడు నామాన్ని నువ్వు మహిమ పరుస్తున్నట్లుగా లెక్కే. ఆమేన్. హల్లెలూయా. అందుకోసమే నీ యొక్క సక్రియల్ని వాళ్ళు చూచినప్పుడు నీ తండ్రి అయిన దేవుడు నామాన్ని వాళ్ళు మహిమపరుస్తారు అన్నాడు. చూసారా? క్రియల ద్వారా అంటే నీ కనికరము వలన నువ్వు క్రియలు చేసేవారుగా ఉంటావు. ఆ కనికరము వలన దేవుడు కనపడుతున్నాడు జనాలకి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ప్రేమ జనాలకి కనపడుతుంది. నువ్వు జీవించినట్లుగా దేవుడు నీకు ఇష్టమైన కుమారుడుగా, కుమార్తెగా మార్చాలంటే నీకు తగ్గింపే స్వభావము ఎంతో అవసరం. అది గనక మనం లేకపోతే గనక మనం ఏం చేస్తూ ఉంటామంటే మనమే హెచ్చించేవారుగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేస్తాడంటే తన ఆత్మనిచ్చి మనము ఎవరం కాదు. వి ఆర్ నథింగ్. హి ఈస్ ఎవ్రీథింగ్. ఆమేన్. ఆమేన్. అపార్ట్ ఫ్రమ్ మీ ఆమేన్. యూ కెన్ డు నథింగ్ అన్నాడు. ఆమేన్. ఆమేన్. ఆయన మీరు లేకుండా లేకుండా మనం మీరేం ఏమి చేయలేము దేవుని చేయలేము. సంగమా. కానీ ఆయన ద్వారా మనం సమస్తము చేయగలమని పౌలు గారు సెలవిస్తున్నాడు. ఆయన ద్వారానే మనం చేయగలం. ఇది సాధ్యము. ఆత్మ ద్వారానే మనకు సాధ్యం. తగ్గింపే స్వభావం మనకు రావాలన్న ఆత్మ వల్లనే సాధ్యం. ఆమేన్. అలాగే ఆత్మ వారు పొందినప్పుడు మనం ఇచ్చేవారుగా ఉంటాము. గమనించండి. ఈ సూచనలు నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్నావంటే ఈ సూచనలు నీలో కనబడుతూ ఉంటాయి. నువ్వు తగ్గింపే స్వభావం కలిగి ఉంటావు. ఆమేన్. దీన మనస్సును కలిగి ఉంటావు. అలాగే నువ్వు కనికరము మనస్సు కలిగి ఉంటావు. అలాగే అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 45వ వచనం ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 45. ఇదియు కాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. వారు చూసారా దేవుని మరియు సంగమా? వారు ఏక మనస్కులై. వారు మారు మనసు పొందారు. బాప్తిజము పొందారు. ఆత్మని పొందారు. ఇప్పుడు సంఘంలోకి ప్రవేశించారు. ఈ సంఘంలో ప్రవేశించిన వారు అక్కడ సంఘంలో అనేక మంది ఏమై ఉన్నారు? పేదవాళ్ళు ఉన్నారు. అందులో విధవరాలు ఉన్నారు. అందులో తల్లి లేని వారు ఉన్నారు. తండ్రి లేని ఉన్నవారు, అనాథలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే అలాంటి సంఘంలోకి వచ్చిన వారు
లేని వారిని చూచి వాళ్ళకు ఉన్నది తోచినది వాళ్ళు వచ్చి అమ్మివేసి ఆ యొక్క డబ్బు గాని, ఆ యొక్క ఏదైనా గాని వాళ్ళు వచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టేశారు. ఉమ్, ఎందుకు? ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు సహోదరులు అనుభవించలేకపోతున్నారు. వీళ్ళు భోంచేస్తున్నారు. సహోదరులు భోంచేయలేకపోతున్నారు. వాళ్ళకి తిండి లేదు. ఆహారం లేదు. నువ్వు ఆత్మని కలిగి ఉంటే గనక నీకు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటుందంటే, ఎదుటి మనిషి కూడా నాకు కలిగినది వేరే వాడికి కలగాలి అన్నట్లుగా ఉంటుంది నీ మనస్తత్వం. ఆమేన్. వాళ్ళకి ఇచ్చేవాడుగా నువ్వు ఉంటావు. అందుకోసమే ఆయన అంటున్నాడు పౌలు గారు అపోస్తల కార్యము 20:35 ప్రకారంగా ఇట్స్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్ అన్నాడు. ఆమేన్. అన్నాడమ్మా? అవును. పుచ్చుకొనుట ప్రభు కంటే సెలవిచ్చిన మాట ఇచ్చుట అంటే అది. ధన్యము. ఇచ్చుకుంటాం. పౌలు గారి మాటలు కాదది. మన ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చిన మాటే. ఒకసారి చదువు తల్లి అది. మీరిలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు ఆమేన్. చెప్పిన హల్లెలూయా. మాటలు నువ్వు పుచ్చుకుంటాం కంటే ఇవ్వటమే ధన్యము. ధన్యము. ధన్యము అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వేరే వాళ్ళని నువ్వు కనికరించి నువ్వు వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళకి భోజనము లేకపోతే భోజనము, ఆహారము మనం సిద్ధపరచాలి. అది ప్రేమ అంటే. ఆత్మ అందరికి కావాలి. కానీ ఆత్మ వారు మన మనస్సుని మారుస్తున్నప్పుడు మనం తట్టుకోలేకపోతున్నాం. అలాంటి మనస్తత్వం మనకిస్తున్నప్పుడు మనం తట్టుకోలేకపోతున్నాం. మీరు గమనించండి. ఆయన నీకు ఆ మనసు, ప్రేమని కుమ్మరించడం దేనికంటే, నువ్వు నీ సహోదరుల్ని ప్రేమించడానికే. నీ దేవుడైన యెహోవాని ప్రేమించడానికి, నీ శత్రువుల్ని ప్రేమించడానికి, నీ సహోదరుల్ని ప్రేమించడానికి ఆయన తన ప్రేమ నీ హృదయంలో కుమ్మరిస్తున్నాడంటే దానికి అర్థం ఏంటి? నువ్వు ప్రేమించేవాడుగా ఉండాలనే కదా ఆయన కోరుతుంది. వాళ్ళు అందుకోసమే ఆ సంఘంలోకి వచ్చిన తర్వాత, ఆ సంఘం పరిస్థితి చూసి, వాళ్ళ ఆ సంఘంలో ఉన్న లేని వారికి ఇచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటది. ఎందుకంటే, మన ప్రభైన యేసుక్రీస్తు ఒక ధనవంతుడితో మాట్లాడుతూ 19వ అధ్యాయము మత్తయి సువార్త 21వ వచనం ఒకసారి చూడు తల్లి. 19:21. అందుకు యేసు నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆమేన్. దేవుడికి మహిమ ఆమేన్. కలుగును గాక. ఆయన ఏం చెప్పాడు ధనవంతుడితో? నీ నీ ఆస్తి అమ్మి ఆస్తుల్ని అమ్మేసి అమ్మేసి పేదలకి బీదలకిమ్ము. అంటే అతన్ని ఒక టెస్ట్ పెట్టాడు. ఆయన హృదయంలో అన్ని చేశానంటున్నాడు. నువ్వు దేవుని ప్రేమించానంటున్నాడు. నీ సహోదరుని ప్రేమిస్తున్నావు అంటే ప్రేమిస్తున్నావు అంటున్నాడు. అన్నిటిని నాకన్నా ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావంటే ఇయన్నీ అమ్మేసి నన్ను వెంబడించు అన్నాడు. అది ఆయన వల్ల కాలేదు. ఎందుకంటే ఆయన హృదయంలో దేవుడు ప్రేమ అనేది లేదు. ఏదో మాట వరుసగా ఫాలో అవుతున్నారు తప్ప వాళ్ళ హృదయంలో దేవుడు ప్రేమ లేదు. దేవుడు ప్రేమ లేదంటే ఆత్మ లేని వారుగా జీవిస్తున్నారు. ఆత్మ లేని వారుగా నువ్వు జీవిస్తే నువ్వు ఆయన వారు కావు అని ఆయన సెలవిస్తున్నాడు. కానీ ఆయన ఏం చెప్పాడు? నువ్వు వెళ్లి నీ యొక్క ఆస్తిని అమ్మేసి పేదవాడికి పెట్టు అని. ఆమేన్. అందుకోసం నేను దీవెనకరంగా ఉంచాడంటే నువ్వు ఇతరుల గురించి ఆలోచించాలి. పేదవాడికి, లేకపోతే సంఘంలో ఉన్న విధవరాలికి, సంఘంలో ఉన్న అనాథల్ని, వాళ్ళని మనం జాగ్రత్తగా మనము వాళ్ళకి దీవెనకరంగా దేవుడు మనల్ని ఉంచాలని మనం కోరుకోవాలి. అందుకోసం దేవుడు నీ చేతి పనులను దీవిస్తున్నాడు. నువ్వు దీవెనకరంగా ఉండాలంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉంటే గనక నీకు కనికరము కలిగిన మనస్సు, నీకు దీనత్వం కలుగుతుంది. నువ్వు ఇచ్చేవాడుగా నువ్వు ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. మీరు మొదటి సంఘాన్ని చూడండి. వాళ్ళు ఏం చేశారు? ఆత్మని పొందిన తర్వాత వాళ్ళు ఎలాంటి మారు మనస్సు కలిగి ఉన్నారు? ఎలాంటి నూతన మనస్సు, నూతన హృదయము కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించండి. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 34, 35 వచనాలు చూడండి. 4వ అధ్యాయం 34, 35. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ఆమేన్. ప్రతి మీరు ఆ వానికి సంఘంని చూడండి మొదటి సంఘాన్ని.
వాళ్ళు ఉమ్. ఏం చేసినా కూడా మారు మనసు పొందంగానే, బాప్తిజం పొందంగానే, ఆత్మని పొందంగానే వాళ్ళు ఏం చేశారంటే, ముందుగా ఏ దేవుడు ప్రేమని వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఆస్తుల్ని అమ్మేసి పాదాల దగ్గర పెట్టి, మీరే పంచండి అని చెప్పేసి అన్నారు. వాళ్ళు పంచలా. దైవజనులకిచ్చి ఆయన కాళ్ళ దగ్గర పెట్టి, మీరు పంచండి అన్నారు. ఎందుకంటే, ఆ సంఘంలో నువ్వు వెళ్తున్న సంఘం గాని, లేకపోతే నీ పొరుగువాడు గాని, నీ పొరుగు వాళ్ళుంటారు. నీ చుట్టుపక్కల పొరుగు వాళ్ళుంటారు. దేవుడు వాళ్ళని ఎందుకు పెట్టారు నీ మధ్యలో? ఒకసారి ఆలోచించండి. అందుకోసమే సమీరుడి గురించి మాట్లాడుతూ ఎందుకు మాట్లాడాడు? దేవుడు అలాంటి ఉదాహరణలు ఎందుకు ఇచ్చాడు మనకి? ఆయన ఎదుటి మనిషి గురించి ఆలోచించే వ్యక్తి దేవుడు. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన కుమారుడిని ఇచ్చాడని చెప్తున్నాడు. ఎనకాడలేదు. నీ కొరకు, నా కొరకు ఆలోచించిన దేవుడు మనము మరణంలోకి వెళ్తున్న వారము. పాపము వలన మనము బంధకాల్లో మనము ఎవడు విడిపిస్తాడు? ఆయన తప్ప. ఆయన మన గురించి ఆలోచించి మనల్ని పాపము నుండి, ఆ శాపము నుండి, ఆ యొక్క పాప భారము నుండి మనల్ని విమోచించిన దేవుడు తన కుమారుని పంపించాడంటే, ఎలాంటి మనస్తత్వం ఆయన కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్ప దేవుడైనా ఆయన దీనుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ప్రేమ స్వరూపి అయిన వాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆయనే ప్రేమై ఉన్నాడు. ఆయన ఆమేన్. ఇతరుల్ని ప్రేమించేవాడుగా కనిపిస్తూ ఉంటాడు. ఆమేన్. ఆయన అనేక మందిని మీరు గమనించండి. ఆ వాక్యం చదివేటప్పుడు ఆయన అనేక మందిని కనికరించాడని, ఆయన దయ చూపించాడని, ఆయన మనం చదువుతూ ఉంటాము. మరి అదే లక్షణము మనలో లేకపోవడం కారణం ఏంటంటే, మనం ఇంకా ఆత్మని మనం పొందుకోలేదు. మనలో ఆత్మ ఫలము మనలో కనబడట్లేదు. అందుకోసమే ఆయన బాప్తిజం ఇచ్చే యోహాను కూడా మీరు మారు మనసు పొందే ఫలము మీరు నాకు చూపించుమన్నాడు. నువ్వు నిజంగా మారు మనసు పొందుంటే దానికి తగ్గట్టు ఒక ఫలం ఉంటుంది. అంటే నువ్వు ఇదివరకు చేస్తున్న కార్యములు నువ్వు చేయవు. అదే ఫలం. ఇదివరకు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడవు. ఇదివరకులాగా నీ చేష్టలు ఉండవు. అలాంటి పాత స్వభావమును కలిగి ఉండవు. అది మారు మనస్సు కలగ ఫలము అది. అలాగే ఆత్మ ఫలం అనేది ఉండి, వెలుగు ఫలము కూడా మన జీవితాల్లో కనిపిస్తూ ఉంటుంది దేవుని సంగమా. ఆ ఆత్మ ఫలం అనేదే ప్రేమ. నువ్వు ఆత్మని పొందుకున్నావంటే నీలో ప్రేమ కుమ్మరించబడుతుంది. ఇతరుల గురించి ఆలోచించిన విధానము, పేదవాళ్ళ గురించి, లేని వారి గురించి, సంఘంని లేవనెత్తేవాడుగా నువ్వు ఉంటావు. 10 మందికి కనిపించేటట్టుగా ఉండదు. గమనించండి. అది 10 మందికి చూపించేటట్టుగా ఉండదు. నువ్వు ఎవరికిచ్చినా కూడా మౌనంగా ఇస్తావు. 10 మందికి చూపించినట్లుగా ఉండదు. ఎందుకంటే ప్రేమ అలాంటిది. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చూడండి. 11:29. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వేరే సంఘాలున్నాయి. వేరే పేద పాస్టర్లున్నారు. ఆమేన్. వాళ్ళకి కుర్చీలుండవు. చాపల మీద కూర్చుంటారు. అయినా కూడా ఆనందంగా వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉంటారు. పేద పాస్టర్స్ ఉన్నారు. సైకిల్ మీద ఎళ్ళేవారు ఉన్నారు. ఈ యొక్క పట్టణం నుండి వేరే పట్టణంకెళ్ళే పాస్టర్స్ ఉన్నారు. దైవజనులు ఉన్నారు. అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఏం ఆలోచించారంట? వాళ్ళకి సహాయం చేసేవారుగా మనం ఉండాలి అని వాళ్ళు నిశ్చయించుకున్నారంట. దే డిసైడెడ్ టు హెల్ప్ సంబడీ. ఎందుకంటే సంఘము మన సంఘము, వేరే సంఘము అని కాదు. అది ఏ సంఘమైనా దేవుని యొక్క సంఘము. అది ఎవరి సంఘము? యేసుక్రీస్తు వాళ్ళు సంఘం. దేవుడి యొక్క శరీరంలో భాగము కాదా? వాళ్ళు వేరే పేర్లు పెట్టుకోవచ్చు. నేను బాప్తిస్మనండి, నేను పెంతెకోస్తునండి, నేను ఇదండి, అదండి అని కాదు. సంఘము దేవుని యొక్క అనేక శరీరం. సంఘాలు అవయవములో అది ఒక భాగము. శరీరంలో భాగం అది. నా సంఘమే గొప్పది, నేనే గొప్పవాడిని అనుకుంటాం తప్పది. అది కూడా దేవుడి సంఘమే.
అది చెయ్యవచ్చు, కాలవచ్చు, ఏ అవయవం అయి ఉందో మనకి తెలియదు. దేవుడు ఆ సంఘాన్ని ఎలా వాడుకుంటున్నాడో ఆయన అలా వాడుకుంటాడు. అందుకోసమే వాళ్ళు యెరూషలేములో ఉన్న సంఘము గురించి కూడా వాళ్ళు ఆలోచించినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మీరు గమనించండి దేవుని సంగమా. అనేక మంది ఉన్నారు సేవ చేసేవారు. అనేక మంది ఉన్నారు. ఆమేన్. మంచి క్రియలు చేసేవారు. అందుకోసం మనం ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి. అలాంటి సంఘాలకి మనం దీవెనకరంగా ఉండాలి. ఎందుకంటే దేవుడి యొక్క సంఘము సువార్త నిమిత్తము మనం కనిపిస్తూ ఉంటది. అపోస్తుల కార్యంలో అనేక మంది సువార్త వాళ్ళు పోగు చేసుకొని సువార్త నిమిత్తము వాళ్ళు ఇచ్చినట్లుగా మనం ఉంటారు. ఎందుకంటే దేవుడు కార్యము జరగాలి. దేవుడు రాజ్యము స్థిరపరచబడాలని ఒక మనస్తత్వము వాళ్ళు కలిగుంటారు. ఆమేన్. దేవుని ప్రేమించేవారు దేవుడి యొక్క సంఘము అభివృద్ధి పొందాలని, దేవుడి యొక్క సంఘము గాని లేకపోతే ఆయన రాజ్యము విస్తరించబడాలని వాళ్ళొక ఆశ, మనస్తత్వము వాళ్ళు కలిగి ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఆ సంఘంలో ఉన్న పేదవాళ్ళని గాని, లేకపోతే విధవరాల్ని గాని, లేకపోతే అనేక మందిని వాళ్ళు లేవనెత్తేవారుగాను వాళ్ళు ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అందుకోసం ప్రభు చెప్తున్న మాట ఏంటంటే 19వ అధ్యాయము సామెతల గ్రంథం సామెతలు 19వ అధ్యాయము 17వ వచనం చూడం. 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన పేదల్ని ప్రత్యుపకారం చేయును. కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. యెహోవాకి అప్పు ఇచ్చేవాడంట. ఆమేన్. అంటే నువ్వు చేస్తున్న క్రియ ఏంటి? నువ్వు ఎవరికి ఇస్తున్నట్లు? దేవునికి దేవుడికి అప్పు ఇస్తున్నావంట. మళ్ళీ ఆయన తిరిగి నీకు వడ్డీ ఇవ్వడా? ఇస్తారు. అమ్మా ఉపకారమునకు ప్రత్యుపకారము చేయును. ఆమేన్. నువ్వు ఏ విత్తనం వేస్తే అదే పంట కోస్తానని సెలవిచ్చాడు. ఉమ్. నువ్వు ఇచ్చేవాడుగా ఉంటే దేవుడు నిన్నే కాదు నీ తరతరాలని ఆయన తలుచుకుంటాడు. నువ్వు చేస్తున్న మంచి పనులు, మంచి క్రియలు, నీ సత్క్రియలు ఆయన నామాన్ని మహిమపరుస్తుంది కాబట్టి ఆయన నీ బిడ్డల్ని ఎప్పటికీ మర్చిపోడు. నీ తరతరాల్ని ఆయన దీవించుకుంటూ వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకోసమే ఆయన మనల్ని దీవెనకరంగా ఉంచాడు. పరిశుద్ధాత్మ దేవుడిచ్చి మనల్ని నింపి ఆయన స్వభావము, ఆయన మనస్తత్వాన్ని మనకి కలిగిస్తున్నాడు అనుదినం. దేవుని ఆమేన్. సంగమా, ఇది మొదటి భాగమే. ఇంకా చాలా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు కలిగిన వారు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారు, ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు, ఎలాంటి వాళ్ళు జీవితాల్లో ఎలాంటి క్రియలు కనిపిస్తూ ఉంటాయో మనం ఇంకా వచ్చే దినాల్లో మనం చూడబోతున్నాము. కానీ దేవుని సంగమా, నువ్వు గనక నేను గనక ఆత్మని మనం పొందుకుని ఉంటే గనక మనలో ముందు కనిపించేది దేవుని యొక్క ప్రేమే. ఆమేన్. అది ఆత్మ ఫలము. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఈ మనిషిని బట్టి నువ్వు ప్రేమించవు. వాడికి ఉన్నా లేకపోయినా నీలో ప్రేమ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా నువ్వు సహవాసము చేసేవారుగా ఉంటావు. వాళ్ళని ప్రేమించేవారుగా ఉంటావు. నువ్వు దీనుడుగానే ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కనికరించేవాడుగానే ఉంటావు. నువ్వు ఇచ్చేవాడుగానే ఉంటావు. దేవుడు నిన్ను ఇచ్చేవాడుగానే నిన్ను ఉంచుతాడు. ఎందుకంటే నీకు ఇచ్చే మనస్తత్వం ఉంది కాబట్టి నువ్వు ఇచ్చే కొద్దీ దేవుడు నిన్ను దీవిస్తానే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఇచ్చేవాడుగానే నిన్ను ఉంచుతాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకోసం దేవుని సంగమా, మనము ఈ చివరి దినాల్లో ఆయన ఆత్మ కలిగి మనం ఆయన ఆత్మ చేత మనం నడిపించబడాలి. ఆయన ఆత్మ చేత మనం దీవించబడాలి. ఆయన ఆత్మ సహాయముతో మన జీవితాలు మన యొక్క విశ్వాసాన్ని ముందు కొనసాగేవారుగా మనం ఉండాలి. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 చక్కనైనటువంటి మాటలు విన్నాం ప్రియులారా. దేవుని ఆత్మ చేత